అందరికీ నమస్తే. గ్రూప్ 1కి సంబంధించి 1:100 డిమాండ్ అట్లే ఉంది. జరగాల్సింది జరిగిపోతుంది. సంప్రదింపులు లేవు. మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. మేధావులు మిగతా వ్యవహారం అంతా నడిచిపోతుంది. కానీ గ్రూప్ 1 అభ్యర్థులు 1:50లో లేని అభ్యర్థులు చాలామంది 1:100 పిలవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు టీజీపీఎస్సీ నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచి చెప్పే వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ క్యాండిడేట్స్ చెప్తున్నది 1:100 వాళ్ళు కట్ ఆఫ్ డేటు ఇప్పటిదాకా డిస్ప్లే చేయలేదు. ఎక్కడికి ఏ క్యాస్ట్కి ఎక్కడికి కట్ ఆఫ్ డేటు ఇవ్వలేదు. ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఇప్పటిదాకా కూడా ప్రకటించలేదు. టీజీపీఎస్సీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం మెయిన్స్ అయిన తర్వాత, అంటే రేపు మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటికే ఒకసారి 2 సార్లు పోస్ట్పోన్ అయ్యి థర్డ్ టైం కదా ఇది ప్రీమియర్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఫస్ట్ చాలామందికి ఫస్ట్ టైం ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు సెకండ్ టైము రిజల్ట్ రాలే, కానీ సెకండ్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు అప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు కీ ఆధారంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి, ఆ తర్వాత సెకండ్ టైం అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు యూపీఎస్సీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం టీజీపీఎస్సీ ఉందా? ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం మెయిన్స్ అయిన తర్వాత మేము కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ కట్ ఆఫ్ మార్క్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 1:50లో లేరో, 1:50లో లేని వాళ్ళు 1:100లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా పైన ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు మీరు ఇచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? అప్పుడు కోర్టుకు పోతే నడుస్తుందా? అప్పుడు కోర్టుకు పోతారా? వాళ్ళు 1:50లో లేరని ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఒకటి. యూపీఎస్సీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు చాలా రూల్స్ చాలా పాటించాల్సి వస్తుంది. అసలు టీజీపీఎస్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? యూపీఎస్సీ ప్రతి సంవత్సరం వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది, పరీక్ష జరుగుతుంది. ప్రతిసారి అదొక షెడ్యూల్, ఒక ఎప్పుడు ఏం జరగాలనో అది జరిగిపోతుంది. దాని ప్రకారమే జరుగుతుంది. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాన్ని తూచా తప్పకుండా ఆల్మోస్ట్ 90% యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించడం కానీ మిగతా వ్యవహారాలను కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన టీజీపీఎస్సీ యూపీఎస్సీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితిలో లేదు. మనకు తెలుసు కదా, ఆడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఒక 450 మంది ఉద్యోగులు పనిచేయాల్సిన టీజీపీఎస్సీలో ఏం ప్రక్షాళన జరగలేదు. అంతకుముందు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ మహేందర్ రెడ్డి మారినరు, అంతకు మించి చైర్మన్ మారింది తప్ప ఏం జరగలేదు. మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు అక్కడ, లేకపోతే అవుట్ సోర్సింగ్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఒక 80 మంది బహుశా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారని చెప్తున్నారు టీజీపీఎస్లో. మిగతా వాళ్ళు చాలామంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎటుంటుందో మనకు తెలుసు. పేపర్ లీక్లో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం మనం చూసినాం. పేపర్ లీక్ చేసినంత కూడా వాళ్ళే కదా లాస్ట్ గవర్నమెంట్లో. మరి ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయనప్పుడు ఆ స్టాండర్డ్ ప్రకారం మనం కట్ ఆఫ్ డేట్ మెయిన్స్ అయిన తర్వాత ఇస్తామనే దాన్ని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, 1:100లో ఉన్నవాళ్ళు, 1:50లో లేని వాళ్ళు. నిజానికి 1:100 ఇవ్వండి అని చెప్పిన వాళ్ళే ఇప్పటిదాకా తప్ప ఎవరు కూడా 1:100 పిలవద్దు అని ఒక్కరు కూడా ఒక మెసేజ్ కానీ, ఒక డిస్ప్లే కానీ, ఒక ఆందోళన కానీ, ఒక లేఖ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ ఎక్కడ రాలేదు. అంటే ఒకవేళ 1:50 వాళ్ళు ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పడానికి కూడా ఒక్క ఆధారం కూడా మాకు కనపడలేదు. నాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి అని నిన్న మాట్లాడారు. ఆల్రెడీ సిగ్నల్ టీవీలో ఒక వీడియో కూడా ఉంది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడింది. ఆయన 1:50లో ఉన్నారట. మాకేమీ అభ్యంతరం లేదు, 1:100 పిలిస్తే ఏమవుతుంది, వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది కదా. ఎందుకంటే 2011 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏమైందంటే బాగా చదువుకున్న వాళ్ళు, సీరియస్గా చదువుకున్న వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు. 2 సార్లు రాసినారు కదా ప్రిలిమ్స్. 2 సార్లలో ఫస్ట్ టైం పాస్ అయినరు, సెకండ్ టైం అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారంట, ఎక్కువ ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రాక్టీస్ అయిపోయింది, 2 సార్లు ఎగ్జామ్ రాసింది కాబట్టి థర్డ్ టైం ఏముంటుంది, ఈజీగానే కదా అనే ఒక లైట్ మైండెడ్లో వాళ్ళు మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. అక్కడ ఏమైందంటే ఈ ప్రిలిమ్స్లో వాళ్ళకి రాలే అవకాశం. ఎందుకు రాలేదంటే వాళ్ళు చదివిన సబ్జెక్టు అసలు తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ లేకపోవడం, వాళ్ళు అనుకున్న సబ్జెక్టులు లేకపోవడం, తెలంగాణ హిస్టరీ ఏం లేదు దానిలో. ఇప్పుడున్న మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పోయిన నెల 9 కదా జరిగింది, దానిలో ఏమీ తెలంగాణ హిస్టరీ ఏమి లేదు. నిజానికి మన తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే
మన రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర ఉంటుందని అనుకుంటారు, కానీ దానిలో లేదు. అన్ని వేరే వేరే క్వశ్చన్స్ వచ్చినాయి. వాళ్ళు అంతకుముందు రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వేరే ఉన్నాయి, ఇప్పుడు మొన్న రాసిన ఈ గవర్నమెంట్ వచ్చినాక రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేరే ఉంది. కొన్ని సిలబస్లు టచ్ చేసే సిలబస్లు టచ్ చేయలేదు. ఇదేం టచ్ చేశారనుకున్న సబ్జెక్టులో ఎక్కువ క్వశ్చన్లు వచ్చింది. ఇక దానిలో రిజల్ట్ అంతా కూడా తారుమారు అయిపోయింది. అంతకుముందు పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయింది చాలామంది. అంతకుముందు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈసారి రాలేదు, వాళ్ళు కీ చూసుకున్నప్పుడు. ఏదో కొద్దిగా వెంట్రుకవాసి డిఫరెంట్లో 1:50లో లేని వాళ్ళు ఉన్నారు. అట్లా దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. 1:50లో ఉన్న వాళ్ళు తప్పే ఉంది పిలిస్తే, 1:100 వాళ్ళని పిలిస్తే తప్పే ఉంది, 100లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. వాళ్ళు ఇచ్చే పోస్టులు పెంచారు కదా, వాళ్ళు ఇచ్చే పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్నే పోస్టులు, దానికి 1:100 అయినా అంతే, 1:50 అయినా అంతే. ఇంకొకటి ఏంటంటే 1:50 పిలిచినామని చెప్తున్న వాళ్ళు 1:50 విలువ లేదు, 1:57% పిలిచిండ్రు. మరి ఇది నోటిఫికేషన్లో లేదు కదా అని అడుగుతున్నారు చాలామంది. నేను వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడుతున్నానంటే, గ్రూప్ 1 వాళ్ళైనా, డిఎస్సి వాళ్ళైనా, గ్రూప్ 2 వాళ్ళైనా, గ్రూప్ 3 వాళ్ళైనా నిరుద్యోగులు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయరు చాలామంది. ఎందుకంటే ముందు ఉద్యోగాల కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్న వాళ్ళు రేపు నాడు ఏమైనా కేసు అయితే మళ్ళీ ఆ ఉద్యోగాలకు అర్హులం కాకుండా పోతామని ఒక భయం. ప్లస్ కొంతమంది ఏంటంటే ఇవన్నీ ఏమైతుందో తెలియదు, పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక భయంకరమైన వాతావరణం మనం చూసినాం తెలంగాణలో. ఓయూలో కనిపించిన తీసుకుపోయి లోపల పడేసిండ్రు నిన్న మొన్న. ఇక ఆందోళన చేస్తే ప్రభుత్వం ఏమీ రెస్పాండ్ అయితే లేదు. ఈ సిచ్యువేషన్లో బయటకు వచ్చి ఆందోళన చేయాలన్నా వద్దా అని, అసలు ఆందోళన చేయకుండా ఇళ్లలో ఉండి మదన పడుతున్న వాళ్ళు, ఇళ్లలో ఉండి ఎట్లన్నా చేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు, ఎట్లన్నా చేసి ఇది సఫలీకృతం కావాలని కోరుకున్న వాళ్ళు 80% కాదు 90% ఉంటారు. 90% వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు కోరుకున్నట్టు కాదు. వాళ్ళంతా చాలామందితో మాట్లాడుతున్నారు, మేధావులతో మాట్లాడుతున్నారు. కోనం సార్కు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ప్రొఫెసర్ అరగోపాల్ సార్కు చాలామంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తలేరు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయో రేవంత్ రెడ్డి గారిని కలిసి చేసే ప్రయత్నాలు ఏం చేస్తలేరు. వాళ్ళ పని వాళ్ళదే. మేధావులంతా మౌనంగా ఉండిపోయినారు, మూగపోయినారు. తెలంగాణ సమాజానికి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడే వాళ్ళు ఎవరు లేరు అనే ఈ సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. తెలంగాణ సమాజం ప్రమాదంలో ఉంటే నేనున్నా, చూసుకుంటా, నేను మాట్లాడదాం, అట్లేంది ఇట్లేందని సొంత మన గవర్నమెంటే కదా, తెలంగాణ ప్రభుత్వమే కదా, మన గవర్నమెంట్తో చర్చ జరిపే ఒక పెద్దరికం కూడా లేకుండా పోయిన మన తెలంగాణలో ఇప్పుడు. అందుకే ఈ సమస్య అట్లే సమస్యలాగానే కనిపిస్తుంది. రేపు నాడు ఇంకేదైనా సమస్య వచ్చినా వీళ్ళు ఎవరు మాట్లాడరు అనుకుంటా. నేను చేసిన ప్రయత్నం కూడా అక్కడనే ఉంది. ఎవరు సీఎంతో ఒక అపాయింట్మెంట్ తీసుకొని పోదామనే ప్రయత్నాలు ఎవరు లేరు. యాక్చువల్గా ఎవరు ఫోన్ కూడా ఎత్తలేరు. ఇప్పుడు కోనం సార్ అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళ ఫోన్ కూడా ఎత్తలేరు. నేను కూడా చాలాసార్లు ఫోన్ చేసిన, మాట్లాడండి సార్ అని చెప్పే ప్రయత్నం చేస్తే మొన్నటిదాకా ఫోన్ ఎత్తారు, నిన్న ఫోన్ ఎత్తలే, ఇవాళ కూడా ఫోన్ ఎత్తలేదు. ఇంకా వాళ్ళు సమాజం ఎడన పోని మా దారి మాదే అని చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్న వాళ్ళు కదా మాట్లాడాల్సింది. ఇది కోదండరామ్ గారు చాలా దగ్గరగా ఉంటున్నారు కదా, మాట్లాడొచ్చు కదా. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు దగ్గరగా లేరు. వాళ్ళు మనలాగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరితో చెప్పిస్తే బాగుంటుంది, ఎవరితో చెప్పిస్తే ఇది సీఎం దృష్టికి పోతుంది. ఎందుకంటే సీఎం గారికి చాలా రిపోర్ట్స్ ఉంటాయి, సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే రియల్ రిపోర్ట్ ఉందా లేదా అనేది ఒక డౌట్. రియల్ రిపోర్ట్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది సీఎం గారికి రిపోర్ట్ ఉందా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్టో, లేకపోతే వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్న ఏదో ఒక మ్యానిపులేటెడ్ రిపోర్ట్ మాత్రమే ఉందా అనేది ఒక డౌట్ ఉంది వాళ్ళకు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి. ఇట్లా 1:50 కదా, 1:57 ఎందుకు ఉంది? 1:50 ఇవ్వాలి కదా. ఇప్పుడు 1:100 ఇవ్వాలంటే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్లో 1:50 ఉంది కదా అని చాలామంది చెప్తూ ఉన్నారు. మరి 1:57 పిలిచారు కదా, ఇప్పుడు దీని మీద ఎవరైనా కోర్టుకు పోతే ఏందన్న ఒక డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే 27, ఒకవేళ 1:50 ప్రకారం ఇస్తే 27,000 మందికే టాప్ కేటగిరీలో సెలెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు మిగతా వాళ్ళని 31కి ఎందుకైనా 3,500 మందో 4,000 మందో ఎక్కువ ఎందుకైనారంటే అది రిజర్వేషన్స్లో. దీనిలో 1:50లో ఎవరైనా ఆబ్సెంట్ అవుతే ఇక్కడ ఈ సామాజిక వర్గాలకి, రిజర్వేషన్ ఉన్న సామాజిక వర్గాలకి ఎక్కడన్నా వాళ్ళని రిప్లేస్ చేయడానికి 1:57 పిలిచినామని ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అన్అఫీషియల్గాను అఫీషియల్గాను చెప్పేవాళ్ళు చెప్తున్నారు. మరి 1:57 పిలిచినప్పుడు లేని లీగల్ కాంప్లికేషన్స్ 1:100 పిలిస్తే ఎందుకు వస్తారు? మీరు 1:50 మీ నోటిఫికేషన్ ఉన్నప్పుడు 1:57 ఎందుకు పిలిచారు? 1:100 ఎందుకు పిలువరు? 1:100 చేస్తే ఎందుకు వస్తుంది లీగల్ కాంప్లికేషన్స్? 1:57 పిలిస్తే ఎందుకు రాదు? ఇంకా కొన్ని డౌట్స్ రేజ్ చేస్తున్నాను నేను, అది కూడా చెప్తా. నాకు కొంతమంది పెట్టిండ్రు 2 క్వశ్చన్స్ ఎరేజ్ చేసిండ్రు, డిలీట్ చేసిండ్రు. నేను ఉదాహరణకు చెప్తా. ఇది ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ ఏంటివంటే అవి
ఈ 2 క్వశ్చన్స్ ఎన్నో క్వశ్చన్ అది 56 డిలీట్ 59 డిలీట్ 2 క్వశ్చన్స్ డిలీట్ చేసిండ్రు. ఈ డిలీట్ చేయడంతో ఏం చేశారంటే డిలీట్ చేసి అందరికీ 2 మార్కులు కలిపిండ్రు. అది తప్పు రాసినా కరెక్ట్ రాసినా అందరికి 2 మార్క్స్, అది 148 లెక్క పెడతారు. కలపడం అంటే 150 మార్క్స్ కదా, 148కి లెక్క పెట్టినారు. ఈ 148 మార్కులు లెక్క కట్టినప్పుడు ఇక్కడ ఈ 2 పరీక్ష, ఈ 2 తప్పు రాసిన వాళ్ళు, ఈ 2 ప్రశ్నలకు తప్పుడు సమాధానం ఇచ్చిన వాళ్ళకు కూడా బెనిఫిట్ జరిగింది. ఎక్కడైతే 2 క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినారో వాళ్ళకు అన్యాయం జరిగింది. 2 క్వశ్చన్స్ 2 మార్కులు అంటే అది ఎక్కువనే పోతుంది కదా, ఎక్కడెక్కడ ఏమేమి క్వశ్చన్స్ అని కూడా వాళ్ళు నాకు నోటిఫై చేసిండ్రు. ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంది ఆ క్వశ్చన్స్ అంటే ఇది ఒక క్వశ్చన్ తీసుకుందాం. గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం ఇది 75 క్వశ్చన్. ఇది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? ఛత్తీస్గఢ్ యొక్క అంటే ఎక్కడ గృహ వినియోగ వ్యయ సర్వే అంటే మన ఇళ్లలో మనం బతకడానికి ఖర్చు పెట్టేది, మన లైఫ్ సంబంధించింది. ఛత్తీస్గఢ్ యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంత నెలసరి ఆదాయం వ్యయం అతి తక్కువగా ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్ అట. ఇంకొకటి సి కూడా కరెక్ట్ ఆన్సర్. సిక్కిం యొక్క గ్రామీణ మరియు పట్టణ నెలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఏ ఆధారం ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అంటే దానికి కూడా వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ కూడా పెట్టినారు. వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇగో అమాంగ్ ద స్టేట్స్ ఎంపీసీఈ ఇస్ ద హైయెస్ట్ సిక్కిం అండ్ బోత్ రూరల్ ఏరియాస్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినారు వాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకు ఆ క్వశ్చన్ పూజింది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంది, ఇది ఒక క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరల్లో స్థూల జిల్లా దేశీయోత్పత్తి 2021-22కు సంబంధించి క్రింది జతల్లో ఏది ఒప్పుగా జతపరచబడ్డాయి? హైదరాబాద్ 1.86, రంగారెడ్డి 2.20 ఉందా? ఇది కరెక్ట్, ఇది తప్పు. మేడ్చల్ ఇది కరెక్ట్, ఇది తప్పు. ఆదిలాబాద్ ఇది కరెక్ట్, హైదరాబాద్ ఒకటి కరెక్ట్. హైదరాబాద్ ఏ, అది కూడా దానికి ఆధారం ఉంది. ఇది సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన హైదరాబాద్ 1.86. ఇట్లా ఇవన్నీ కూడా నాకు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పెట్టినవే. ఇట్లా ఈ 2 ప్రశ్నలు డిలీట్ చేయడం వల్ల కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళేమో నష్టపోతున్నారు, తప్పుడు ఆన్సర్లు రాసిన వాళ్ళకేమో సేమ్ వాళ్ళకు వీళ్ళకు సమ మార్కులు 2 మార్కులు యాడ్ అవుతున్నాయి, అయితే 2 మార్కులు కట్ అవుతున్నాయి. కరెక్ట్ రాసిన వాళ్ళు మాకు 2 మార్కులు యాడ్ అయ్యేది కదా, ఎందుకు డిలీట్ చేసిందంటే ఇది టీజీపీఎస్సీకి సర్వ హక్కులు ఉంటాయి. ఏ ప్రశ్న అయినా డిలీట్ చేయొచ్చు, ఏ ప్రశ్న అయినా వాళ్ళు సవరించవచ్చు. 1,000,000 మొత్తం టీజీపీఎస్సీ అండర్ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళు మొత్తం రద్దు కూడా చేయొచ్చు అని చెప్తున్నారు సవరణ. మరి అట్లాంటప్పుడు మొత్తం టీజీపీఎస్సీ చేతిలోనే ఉన్నప్పుడు ఇక్కడ 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిలీట్ చేసి కొందరికి న్యాయము కొందరికి అన్యాయము ఏదో జరుగుతున్నప్పుడు మిగతా 100 పిలవడం కూడా టీజీపీఎస్సీ చేతిలో ఎందుకు లేదు? టీజీపీఎస్సీ చేతిలోనే ఉంది కదా. యాక్చువల్గా 64 పోస్టులు కూడా కలిపిరు కదా. యాక్చువల్గా 500 ఉండే కదా అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో. వీళ్ళు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లో కదా కలిపిరు కొన్ని పోస్టులు. అది కూడా టీజీపీఎస్సీ చేతిలో ఉంది కదా, ఇది ఎందుకు లేదు టీజీపీఎస్సీ చేతిలో అనేది ఒక ప్రశ్న. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున వస్తున్న ప్రశ్నలు ఇవి. ఇక దీని మీద ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. ఏమనంటే టీజీపీఎస్సీ అది స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అని చెప్తున్నారు. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అయితే ప్రభుత్వానికి సంబంధం ఉండదా? అట్లా అనుకుంటే పేపర్ లీక్లతో కూడా గత ప్రభుత్వానికి సంబంధం ఉండదని చెప్పాలా? ఏం మాట్లాడాలి? ఇలా రోదన మాత్రం అరణ్య రోదన అయిపోయింది. మన తెలంగాణలో మనం హక్కుల కోసం ఎంతకైనా తెగించే, ఎంత దాకైనా పోరాడే ఒక పటిమగల తెలంగాణ గడ్డ మీద ఈ నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల ఆందోళనకు ఎవ్వరు పట్టించుకోకపోవడం అయితే చాలా బాధాకరమైన సిచ్యువేషన్గా మనం చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.